పల్నాడు జిల్లాలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ఐలాండ్ సెంటర్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర పుటల్లో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన రోజు అని ఎమ్మెల్యే అన్నారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారన్న వారు లేకుండా పోయారు, కానీ తెలుగుదేశం పార్టీకి ఏమీ కాలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర పుటల్లో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన రోజు. దాదాపు సినిమా రంగంలో మగుడాలయ మహారాజుగా ఉన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 37 సంవత్సరాలు కంటిన్యూగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఊపిరి వేలతో పెరిగించాలి, సామాన్యునికి అధికారం చేరువుగా రావాలి, సంక్షేమ ఫలాలు చేరువుగా రావాలంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించాలని 1982 మార్చి 29న ఆ రోజు హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. దాదాపు 43 సంవత్సరాలు పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ రాని విధంగా అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో. అదేవిధంగా ఈ 43 సంవత్సరాల్లో మరి అన్నగారు ముఖ్యమంత్రిగా, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నో మరి ఇబ్బందులు ఎదుర్కొని కూడా రాష్ట్రాల అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల్లో చరిత్రపుటల్లోకి ఎక్కించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని పెంచింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. బిల్ క్లింటన్ వచ్చినా, బిల్ గేట్స్ వచ్చినా, లేకపోతే ఎవరు వచ్చినా అది మన పార్టీని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ